చెప్తుందండి మన సంస్కృతి. లేకపోతే అతి పవిత్రమైన వేదముల ప్రకారం ఆచరించు, దేనివల్ల అన్ని ఆచరించిన తర్వాత ఆ వేదాన్ని కూడా విడిచిపెట్టని చెప్పగలిగినటువంటి దమ్ము వేదానికి మాత్రమే తెలుసుకోండి. అందుకే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున ఎంత గొప్పగా చెప్పాడండి. మొత్తానికి రహస్యం తెలుస్తున్నది కదా. ఇప్పుడు సంధ్యావందనం గొప్పతనం తెలిసిపోయింది. సంధ్య అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైపోయింది కదా, స్పష్టమైన నిర్వచనం వచ్చింది కదా, సంతోషం. ఇప్పుడు చెయ్యకపోతే ఏంటండి? చెయ్యకపోతే అంటే చేస్తాను అని ఉపనయన సంస్కారము ద్వారా అగ్నిహోత్రం దగ్గర ఒట్టు పెట్టుకున్నవాడు, ఉపనయనంలో ఏం జరుగుతుందో తెలిసి ఒట్టు పెడతాడు. మంత్రాలకు అర్థం తెలియదు చెప్పేవాడికి వీడికి కనుక తెలియదు, కానీ అక్కడ ఒట్టు పెడతాడు. చేస్తాను అని ఇక్కడ అది ప్రధానమైనటువంటి అంశం. ఒట్టు పెట్టి చేయకపోతే అంత దోషం ఉన్నందులో అగ్నిసాక్షిగా చేస్తాడు. ఒకవేళ చెయ్యలేదనుకోండి, ఏం చూసామండి అని ఇక్కడ వాడిని ఏమనాలో చూడండి. ఇక్కడ కేవలం బ్రాహ్మణ పుట్టినంత మాత్రాన్ని సరిపోదు. వాడు కానీ సంధ్యాది కృత్యములు లేకపోతే వాడు బ్రాహ్మణ శబ్దం తీసేయాలన్నాడు ఇక్కడ. ఈ సమయంలో నాకు గుర్తొస్తుంది, కచ్చి మహాస్వామి చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి దగ్గరికి వెళ్ళి కొందరు జెండాలు పట్టుకుని వెళ్ళారట. ఎవడు మీరేం చేస్తున్నారండి, మన ధర్మం నుంచి మార్పులు జరిగిపోతున్నాయి, మత మార్పులు లేకపోతున్నాయి, మీరేం చేస్తున్నారండి అన్నాడు. ముందు కూర్చోబెట్టి, బాబు నీ పేరేమిటండి అని చెప్పాడు. నువ్వు సంధ్యావందనం చేస్తున్నావు? లేదండి అన్నాడు. ఇక్కడ దానికి ధర్మం ఉంటే ఎందుకు లేకుంటే ఎందుకయ్యా, ధర్మం ఉండాల్సింది ఎవరికంటే చేసేవాడికి, చేయని వాడికి ఎందుకు పోవాలి అక్కడ తెలుసుకోండి. ఇక్కడ అనుష్ఠాన బలం లేదు, వచ్చింది గమనం. కల్చర్ పుస్తకాలు చదివిస్తాడు, విశ్వనాథ నవల అక్కడి నుంచి ఇక్కడ వరకు చదివానండి. రామాయణ నాకు ఇష్టమైన బుక్ అండి, మా లైబ్రరీలో ఉంది, ఆ లైబ్రరీలో ఉంది అది. అంతే. ఏం లాభం అండి ఇక్కడ అనుష్ఠానం లేకపోతే? సంధ్యాహీనో అశుచి నిత్యం అనర్హ సర్వకర్మసు. సంధ్యావందనం లేనటువంటి వాడు అశుచి, ఇది తెలుసుకుని వాడు అశుచి. అనర్హ సర్వకర్మసు. సంధ్యావందనం లాంటి కర్మ చేసుకునేవాడు చెయ్యని వాడు పక్కన కూర్చుని భోజనం చేయకూడదు. అపాంతేయుడు అంటే వాడు తెలుసుకుని వాడు పక్కన కూర్చొని భోజనం చేయకూడదు. ఇది ఒకటి తెలుసుకోవాలి, ముఖ్యమైన అంశం. సంధ్యాహీనం అశుచి ద్విజ. అంతేకాదు బ్రాహ్మణ శబ్దం తీసేయాలి, వాడికి బ్రహ్మబంధువు అని పేరు పెట్టాలి. అంటే పాపం పుట్టుకతో ఆ రక్తంలో పుట్టాడు కదా బ్రహ్మబంధు అని అంటే ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం లేదు. ఇప్పుడు అందరూ బంధువులే, ఏం చేస్తారు ఇక్కడ, చాలా బాధాకరమైన అంశం. కానీ బ్రాహ్మణ శబ్దం అప్పుడు యదన్యత్కృతే కర్మ నతస్య ఫలభాగ్ భవేత్, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది అన్ని ధర్మశాస్త్రాలను కామన్ శ్లోకం ఇది. ఇక్కడ యదన్యత్కృతే కర్మ నతస్య ఫలభాగ్ భవేత్. సంధ్యావందనం చెయ్యకుండా ఏ కర్మ చేసినా ఫలము లభించదు. ఇది మాత్రం శాస్త్ర విషయం. ఎవరికి? ఉపనయన సంస్కారం అయిన వారికి. మిగిలిన వారికి పాపం విష్ణు శాస్త్రం చదువుకున్న మంచిది, లలితా శాస్త్రం చదువుకున్న మంచిది, వాళ్ళకి ఏం బాధ లేదండి, వాళ్ళకి తప్పకుండా మోక్షం వస్తుంది.